కొన్ని సంవత్సరాల నుంచి లాటరీ టికెట్లు కొని ఆ లాటరీ టికెట్ల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అనే వ్యక్తికి ఒక మంచి అలవాటు ఉంటుంది. ఆయన ఎప్పుడు టికెట్ కొన్నా గుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర టికెట్ పెట్టి, దేవా తప్పనిసరిగా ఈసారైనా నాకు లాటరీ తగిలేలాగా చూడండి అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడు అతనికి తగలకుండానే ఉంటుంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా చేస్తూనే ఉంటాడు. ఈసారి కూడా ఒక పెద్ద లాటరీ టికెట్ కొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఇన్నిసార్లు నుంచి ప్రార్థన చేస్తున్నాను, అందరినీ కాపాడి బాగా డబ్బులు ఇస్తున్నావు, నేనంటే ఎందుకు దేవా అంత చిన్న చూపు అని చెప్పి, ఈసారైనా సరే తప్పనిసరిగా నా కోరిక తీర్చిదేవా అని చెప్పి భయంకరంగా ప్రార్థన చేసి బయటకు వచ్చి చూసేటప్పటికి అప్పుడే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులు ఎవడో ఎత్తుకెళ్ళిపోతారు. వెంటనే ఇతనికి పిచ్చి కోపం వచ్చేసి, నా పిచ్చి గాని దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, నా చెప్పులు కొనుక్కొచ్చిన వాడు ఎత్తుకెళ్ళిపోతేనే పట్టుకోలేని దేవుడు నా లాటరీ టికెట్ కొని నా లాటరీ టికెట్ డబ్బులు వచ్చేలాగా చేస్తాడా అని చెప్పి చిరాకు వచ్చి ఆ లాటరీ టికెట్ ముక్కలు ముక్కలుగా చింపి పక్కన ఉన్న డ్రైనేజీలో పడేస్తాడు. సరే ఫోన్ తీసి బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఒక 30 మిస్డ్ కాళ్ళు పడి ఉంటాయి. ఎవరైతే ఇతనికి లాటరీ టికెట్ అమ్మాడో ఆ ఏజెంట్వి ఫోన్ చేసి, ఏంటి ఫోన్ చేశారు ఏంటంటే, ఏంటి సార్ ఫోన్ ఎత్తారు ఏంటంటే, లేదు నేను గుడికొచ్చాను సైలెంట్ లో పెట్టానంటే, మీరు ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నారేమో, నేను చెప్పిన వార్త ఉంటే కనుక ఎదురు గంతేస్తారంటారు. ఏంటంటే మీకు మొన్న దసరా బంపర్ ఆఫర్ లో 10 కోట్ల రూపాయల ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, వెంటనే పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ బ్యాంక్ బుక్, టికెట్ మాత్రం నలగకూడదండి, అవన్నీ తీసుకొని బయలుదేరండి అని వచ్చేసేటప్పటికి అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనకు వస్తే ఎలా ఉంటుందని ఊహించండి. అంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను. ఇది నేను ఎందుకు చెప్పానంటే, మనం ఏదైనా కోరినప్పుడు దేవుణ్ణి మనమే టైం పెట్టేసుకుంటాం. ఈ టైంలోపు నాకు ఈ కోరిక తీర్చిదేవా, తీర్చకపోయేటప్పటికి దేవుడు లేడు ఎవరు లేరని వెళ్ళిపోతావు. కానీ దేవుడు కూడా నువ్వు అడిగిన తర్వాత వీడు నిజంగానే నేనంటే విశ్వాసం ఉందా, లేకపోతే ఈ డబ్బుల కోసమే నాకు ప్రార్థన చేస్తాడా అని చిన్న టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ పెడతానికి కొంత సమయం తీసుకుంటాడు. ఆ సమయం తీసుకునే వరకు ఎవరైతే వేచి ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకి విజయం అనేది వచ్చి తీరుతుంది. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ అప్పుల చిట్టా, మీ బాధల చిట్టా విప్పకుండా ఈ సమస్యలను తట్టుకునే శక్తి మాత్రం ఇవ్వమని ప్రార్థన చేయండి. దేవుడు మీ కోరిక తప్పనిసరిగా తీరుస్తాడు. థ్యాంక్ యూ.